దేశ రాజధాని వేదికగా కేంద్రంపై కదం తొక్కేందుకు రైతు సంఘాలు రోడ్డెక్కే డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ ముట్టడికి బయలుదేరారు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు. భారీగా ట్రాక్టర్లు, ట్రాలీలతో తరలి వెళ్తున్నారు. దాదాపు 2500 ట్రాక్టర్లు, డీసీఎం వ్యాన్లపై 20,000 మందికి పైగా అన్నదాతలు ఢిల్లీ ముట్టడికి దూసుకొస్తున్నారు. తమను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని ఏర్పాట్లు చేసినా 30 నిమిషాల్లో అన్ని బారికేడ్లను చిత్తు చేస్తామంటున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు కేంద్రంతో చర్చలు జరిపారు రైతు సంఘం నేతలు. కానీ ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా నేతృత్వంలోని ప్రభుత్వ బృందం, రైతు సంఘాల ప్రతినిధులు, సంయుక్త కిసాన్ మోర్చా నేత జగదీష్ సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వణ్ సింగ్ బంధేరుతో చర్చలు జరిపింది. కనీస మద్దతు ధర చట్టబద్దత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్ల ఆందోళన కొనసాగించాలని పిలుపునిచ్చారు రైతు నేతలు. కనీసం 6 నెలలకు సరిపడా రేషన్ సరుకులతో ఢిల్లీ వైపు కదిలారు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అన్నదాతలు. రైతుల ఢిల్లీ చలో ఆందోళనతో ఢిల్లీ, దాని సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ఎన్నడూ చూడని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు 20,000 మందికి పైగా రైతులు రావచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునేలా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, వజ్ర వాహనాలు రంగంలోకి దిగాయి. పంజాబ్, హర్యానా సరిహద్దు జిల్లాలైన అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సాలోని అనేక ప్రదేశాల్లో కాంక్రీట్ బ్లాక్లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలను అమర్చారు. అంబాలాలో టీఆర్ గ్యాస్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు అటు పోలీసులు. ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు పోలీసులు. ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ వెళ్లటానికి గంట సమయం పడుతోంది. రైతుల ఢిల్లీ చలో ఆందోళన, సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ వెంకటేష్ గ్రౌండ్ రిపోర్ట్. దేశ రాజధాని ఢిల్లీ అష్టదిగ్బంధనం అయ్యింది. చలో ఢిల్లీకి రైతు సంఘాలు పిలుపునివ్వడంతో ఢిల్లీ నలుదుక్కల పోలీసులు మోహరించారు. ఢిల్లీలోకి రైతుల ట్రాక్టర్లు రాకుండా పూర్తిగా బ్యారికేడ్లు చేశారు. వందల సంఖ్యలో పోలీసులు జాతీయ రహదారులపైన పూర్తిగా బ్యారికేడింగ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అనేక అంచెల్లో ఈ బ్యారికేడింగ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తరప్రదేశ్ ఢిల్లీని కలిపేటువంటి సరిహద్దు, గాజీపూర్ సరిహద్దు అని దీన్ని పిలుస్తారు. సో ఇక్కడే 2020లో దాదాపు సంవత్సరన్నర పాటు ఇక్కడ రైతులు కూర్చొని ఇదే రోడ్డు పైన కూర్చొని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. చాలా సంవత్సరాల పాటు కొనసాగినటువంటి నిరసన చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంతో రైతులంతా కూడా ఆ నిరసన విరమించారు, ఆందోళన విరమించారు. సో ఆ సమయంలో కుదిరినటువంటి ఒప్పందాన్ని ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నది ప్రధానంగా రైతు సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ. సో వాటన్నిటినీ పూర్తి చేసేందుకే ఈరోజు తాము చలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్టుగా రైతు సంఘాలు చెబుతున్నాయి. ఈ రైతు సంఘాల ప్రధానమైనటువంటి డిమాండు ఖచ్చితంగా తాము పండించే పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ ఇవ్వాలని, మినిమం సపోర్ట్ ప్రైస్ గ్యారెంటీ చట్టం తీసుకురావాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. సో ఆ నేపథ్యంలోనే రైతు సంఘాలంతా కూడా ఈ ధర్నా చేస్తున్నాయి, ఈ ఆందోళన చేస్తున్నాయి. ఢిల్లీని అంతా కూడా దిగ్బంధం చేసి తమ నిరసనను ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నాయి. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో రైతు సంఘాలు చాలా పటిష్టంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ నుంచి రైతు సంఘాలు రైతుల వరకు కూడా రాకుండా ఉండేందుకు ఈ గాజీపూర్ బార్డర్ను పూర్తిగా సీల్ చేశారు. కేవలం కొంతమేర మాత్రమే పోర్షన్ను అలో చేసి వాహనాలను అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను కనుక ఢిల్లీ లోపలి కనుక ప్రవేశించేటువంటి అవకాశం కల్పిస్తే దానివల్ల పెద్ద ఎత్తున గతంలో ఏదైతే సంవత్సరం పాటు ఇదే రోడ్లపైన కూర్చొని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కిందికి తీసుకొచ్చారు. సో అదే తరహా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరిగేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే పూర్తిగా ఈ గాజీపూర్ బార్డర్ మొత్తం సీల్ చేశారు. రైతు సంఘాలు చెప్తున్నది ఒకటే, తాము గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఎంఎస్పీ గ్యారంటీ చట్టం తీసుకొని వస్తామని చెప్పారు. సో ఇప్పటివరకు ఆ హామీ నిలబెట్టుకోలేదు. అలాగే
లఖింపూర్ కేరీ రైతులు ఘటనలో చనిపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇస్తా ఉన్నారు, ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేదు. సో ఆ నేపథ్యంలోనే మొత్తం ఢిల్లీ పూర్తిగా అష్టదిగ్బంధనం చేశారు, అనేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ కూడా ఢిల్లీలో అమలవుతుంది. ఎక్కడ కూడా 4-5కి మించి గుంపులుగా కనబడొద్దని ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పుడు అడుగడుగునా కూడా భద్రతా వలయం మనకు కనబడుతోంది. ఉత్తరప్రదేశ్ సరిహద్దు నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ.